వర్షం అంటే గుర్తొచ్చింది, మీకు మంచి ప్లేస్ చూపిస్తాను రండి. ఏది? 1000 స్తంభాల గుడి. అబ్బా చూసి తీరాలండి. నిజంగానా? అంత బాగుంటుందా? వస్తేనే కదండి మీకు తెలిసేది. హలో అందరికి, ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం హన్మకొండ డిస్ట్రిక్ట్ లో ఉన్న 1000 స్తంభాల గుడి గురించి తెలుసుకుందాం. ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 1163 12వ శతాబ్దంలో రుద్రదేవ అనే కాకతీయ రాజుచే నిర్మించబడింది. ఈ 1000 స్తంభాల గుడిని మొత్తం 3 ఆలయాలు కలిపి నిర్మించడం జరిగింది. శివుడు, విష్ణువు, సూర్యుడు ఇలా 3 ఆలయాలు కలిపి త్రికుటాలయంగా పిలువబడేది. కానీ కాలక్రమేణా ప్రస్తుతం శివుని ఆలయం మాత్రమే ఉంది. మిగతా 2 కూటాల విగ్రహాలు ధ్వంసం చేయబడిన కారణంగా ఖాళీగా ఉన్నాయి. ఈ ఆలయాన్ని అప్పటి రాజు రుద్రదేవుడిచే నిర్మించబడినది కావున ఇక్కడ శివుడు రుద్రేశ్వరునిగా పూజింపబడుతున్నాడు. ఒకే శిల నుండి తయారు చేయబడిన అతిపెద్ద నంది విగ్రహం ఇక్కడ ఉంది. జనరల్ గా ఎక్కడైనా శివుని ఎదురుగా నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది, కానీ ఇక్కడ విష్ణువు ముఖద్వారం ఎదురుగా నందీశ్వరుడు ఉండడం విశేషం. ఈ గుడి దగ్గర ఉన్న మెట్ల బావి అని పిలువబడే కోనేరులో ఎల్లప్పుడూ వాటర్ ఉంటాయి. ఒకానొక సమయంలో ఈ వాటర్ ని సిటీ మొత్తం సప్లై చేశారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సుమారు 860 ఏండ్ల పురాతనమైన ఈ ఆలయాన్ని చూడడానికి దేశ నలుమూల ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడి రుద్రేశ్వరుని దర్శించుకోవడానికి వస్తుంటారు. మీరు ఆల్రెడీ ఈ 1000 స్తంభాల గుడిని విజిట్ చేసి ఉంటే మీ అనుభవాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. మరొక పురాతనమైన ఆలయంతో త్వరలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నాకు మీ సపోర్ట్ కావాలి. సపోర్ట్ అంటే జస్ట్ ఫాలో కొట్టు మావా, అంతే.